మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభం. బంగాళాఖాతంలో ఏర్పడి బలపడుతున్న మొంథా తుపాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు ప్రారంభమయ్యాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్లు వేగంతో కదిలిన ఈ తుపాన్ ప్రస్తుతం చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 600 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండండి, ఎటువంటి అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించండి అని ప్రఖర్ జైన్, ఎన్డీ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపారు. మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభం. బంగాళాఖాతంలో ఏర్పడి బలపడుతున్న మొంథా తుపాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు ప్రారంభమయ్యాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్లు వేగంతో కదిలిన ఈ తుపాన్ ప్రస్తుతం చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 600 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండండి, ఎటువంటి అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించండి అని ప్రఖర్ జైన్, ఎన్డీ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపారు.